శ్రీ గురు చరిత్ర అధ్యాయం 30. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు. స్వామి, నాకెన్నో శ్రీగురిని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నిటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏం జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధ మునీంద్రుడు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీ గురు లీలలన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతము చెబుతాను విను. మాహురపురంలో గోడేనాథుడని సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటినే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలో తీవ్రంగా జబ్బు చేసి ఇన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవాదిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్నాడన్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారము చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడల కట్టింది. చిక్కి ఈ శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కొన్ని దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాము. మేము వెనుకటి దుఃఖమంతా మరిచాము. ఇప్పుడు ఇతనికి కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏం చూచుకొని బ్రతకాలి? వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా ఈశ్వరాధీనము, కానీ మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు. దత్తుడు తన భార్యతో ప్రియేసి, నాకింకా కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూచుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు ఇచ్చేట్టయినా లేదు. దౌర్భాగ్యుణ్ణి. నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తే దిక్కు కానీ తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా. నా ప్రాణమైనా మిమ్ములను వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుండేది.
సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుని ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతుండేది. ఆమెకు ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనుకున్నది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహానీయులన్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేము అక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందే అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీదత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడుకోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో ఎత్తుకొని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురుని గురించి విచారించుతున్నది. అంత దూరం ప్రయాణం చేసి డసినందువలన దత్తునికి రోగబాధలెంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడొక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి ఉంటారు అని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం, ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓ శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గంపడి ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్లు, ఈడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు, మంచినీటి కనిపోయిన వాడు ముసలి నోట్ల పడ్డట్టు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూశారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మాధుర్యమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఆమె దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకీ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయావు? మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేను ఇప్పుడు వారికి ముఖమెలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారంగా శోకిస్తున్నది.
ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరము నిండా భస్మము ధరించి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం? నొసటి వ్రాత మారదు కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? ఈ అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగ వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించి పోయేవి కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయవశులై అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలగున వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంతో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నందు వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలకు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందువలన సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినది ఏమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధివ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే. కానీ వాటిని నివారించడం ఎవరి తరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్తం కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు. కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడుతున్నావెందుకు? రక్తము, మాంసము, శ్లేషము మొదలగున ధాతువులతో చేయబడిన ఈ పంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకో. ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదేవ దత్త.